అంగన్వాడీలకు చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? అంగన్వాడీల తరపున నిలబడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోరాడబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, అంగన్వాడీలకు చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. వాళ్ళ నెత్తిన పాలు పోయబోతున్నారు. వాళ్ళ తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాటం చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటేంటంటే కృష్ణ, చంద్రబాబు నాయుడు ఒక ప్రజాస్వామ్యవాది. ఆయన ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నారు. అందుకని ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన దాన్ని పరిష్కరించడమో లేదంటే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కోణం నుంచి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి మద్దతు పలికారు. ఇప్పటి వరకు కూడా అంగన్వాడీ మాత్రమే ఇప్పటి వరకు అంగన్వాడీలకు మద్దతు పలికారు. డైరెక్ట్ గా వాళ్ళు కూడా వచ్చి ధర్నాల్లో లీడర్స్ ఏం పాల్గొనలేదు, ఇండైరెక్ట్ గా మద్దతు పలుకుతున్నారు. సహజంగా జరిగేటువంటి ఏ ప్రభుత్వంలో సహజంగా జరిగేటువంటిది. విపక్షాలు ఎప్పుడు కూడా ప్రజాకులు మద్దతు ఉంటారు, అలాగే ధర్నాలు ఆందోళన చేసేటువంటి వాళ్ళకు మద్దతు పలుకుతుంటారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చేశారు కదా. ఇప్పుడు ఇదే అంగన్వాడీలకి హామీ ఇచ్చారు కదా, ఇదే అంగన్వాడీకి నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను, నన్ను నమ్మండి, నాకు అధికారం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు కదా. అడిగారు, వీళ్ళు నమ్మారు, ఓట్లు వేశారు, ఇవన్నీ జరిగినాయి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయోధ్యలో ఉన్నారు. అయోధ్యలో ఉన్న తర్వాత అప్పుడు కూడా అంగన్వాడీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన స్పందించారు. అయోధ్య నుంచి స్పందించారు చంద్రబాబు నాయుడు. ఏం స్పందించారు? జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడికి, మీరు యుగో తగ్గించుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక సూచన చేశారు. యుగో తగ్గించుకొని అంగన్వాడీలో న్యాయమైనటువంటి డిమాండ్లు ఏమున్నాయో వాటిని పరిష్కరించండి, అంతేగాని మీరు ఉద్యోగాలు తీసేయటం ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. ప్రశ్నిస్తూ అక్కడి నుంచి ఒక ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు వాళ్ళని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించండి అని. పరిష్కరించకపోతే అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మేము పరిష్కరిస్తామని చెప్పారు. సో ఆ విధంగా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తుంది, అంగన్వాడీలు మూకుమ్మడిగా ఉద్యోగాలు తీసేస్తుంది. మూకుమ్మడిగా ఉద్యోగాలు తీసేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు కలెక్టర్లు ఆల్రెడీ విజయనగరం, శ్రీకాకుళం, అరకు ఈ జిల్లాల కలెక్టర్లు ఆల్రెడీ కొంతమందికి ఉద్యోగాలు తీసేశారు. తీసేసి జీవోలు కూడా ఇచ్చేశారు, ఉత్తర్వులు కూడా పంపించారు, నోటీసులు కూడా పంపించేశారు. మిమ్మల్ని టెర్మినేట్ లెటర్స్ పంపించారు, టెర్మినేట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చేశారు, టెర్మినేట్ లెటర్లు పంపించేశారు అంగన్వాడీలకి. పంపించి కొన్ని వేల మందిని తీసేశారు. రేపు 25వ తారీఖున ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా అదే జరుగుతుంది. అన్ని జిల్లాల్లో ఎవరెవరిని తొలగిస్తున్నారు అని అంటే, షోకాజ్ నోటీసులు ఆల్రెడీ ఇచ్చున్నారు. ఫస్ట్ ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించిన తర్వాత ఎస్మాకి వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరిస్తారో, ఎస్మా అంటే ఏంటి, ప్రభుత్వ విధులకు వ్యతిరేకంగా అడ్డుకునేటువంటి వాళ్ళు కానీ వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వాళ్ళు. సో ఎస్మాకి వ్యతిరేకంగా, ఎస్మా చట్టానికి వ్యతిరేకంగా ధిక్కరిస్తూ వ్యవహరించినటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఫస్ట్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గత 2 రోజుల నుంచి షోకాజ్ నోటీసులు ఇస్తూ వచ్చారు. డెడ్ లైన్ పెట్టారు. శనివారం డెడ్ లైన్, ఆదివారం నుంచి విధులకు హాజరు కావాలి, లేదా సోమవారం నుంచి విధులకు హాజరు కావాలని చెప్పారు. చెప్తే వీళ్ళు కొంతమంది హాజరు కాల, షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వాల. షోకాజ్ నోటీసులు ఏమి ఇచ్చారు, మీరు కనుక విధుల్లోకి చేరకపోతే, శనివారం లోపల మీరు కనుక విధుల్లోకి చేరకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఆల్రెడీ షోకాజ్ నోటీసులు పంపించేశారు. వాటిని లెక్క పెట్టకుండా చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తుంది. టెర్మినేషన్ లెటర్స్ పంపిస్తుంది. ఇప్పటికే కొన్ని 100 మందికి పంపించింది టెర్మినేషన్ లెటర్స్. ప్లస్ దాంతోపాటు చాలా వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు అడుగు వేసి 25వ తారీఖున ఫ్రెష్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. 20 డేట్ కూడా ఇచ్చేశారు. ఆల్రెడీ 25వ తారీఖు నుంచి ఫ్రెష్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి. సో ఇప్పటికే ఆల్రెడీ టెర్మినేషన్ లెటర్స్ అందుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 10,000 మంది పైగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఏది జస్ట్ 1 or 2 hours ముందు. ఈరోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ అందరికి పంపిస్తారు. ఆల్మోస్ట్ 150,000 మంది దాకా టీచర్స్ కానీ ఆయాలు కానీ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి టెర్మినేషన్ లెటర్స్ పంపించేటువంటి ప్రక్రియలో ఇప్పుడు బిజీగా ఉన్నారు జిల్లాల కలెక్టర్లు. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ప్రకారం టెర్మినేషన్ లెటర్స్ పంపించేటువంటి పనిలో జిల్లా కలెక్టర్లు ఉన్నారు. ఐసిడిఎస్ అధికారులు కూడా అదే పనిలో ఉన్నారు. అయితే ఏంటి ప్రాతిపదిక అంటే, షోకాజ్ నోటీసులు 4 రోజుల క్రితం అందుకున్నటువంటి వాళ్ళు కొంతమంది విధులకు హాజరయ్యారు. విధులకు హాజరయ్యి విధుల్లో ఉన్నారు. ఎవరైతే హాజరు కావట్లేదో
హాజరు కాకుండా సమ్మెలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేశారు జిల్లాల వారీగా. లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తున్నారు. దీన్ని టెర్మినేట్ చేసిన తర్వాత మళ్ళా తీసుకునేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం. అది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మనం విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మనం ఒక 10 days బ్యాక్ ఉద్యోగాలు ఓడబీకే అవకాశం ఉంది, తీసేసే అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసినప్పుడు చాలామంది ఏంటంటే మీరు అంత అబద్ధం చెప్తున్నారు, ఆ విధంగా చేయడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొంతమంది భావించారు. మనం ముందే చెప్పాం ఉద్యోగాలు పోతాయని చెప్పి మనం ముందే చెప్పాం ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది, వీళ్ళేమో సమ్మె చేస్తున్నారు, పిలిచి మాట్లాడి మధ్య మార్గంగా ఒక పరిష్కారం రావట్లేదు, పరిష్కరించుకుని విధుల్లోకి హాజరు కావడం బెటర్ అనేది మనం చాలా సందర్భాలు చెప్పాం. కానీ అంగన్వాడీలు ఏం చేశారు, కొంతమంది వాళ్ళు మేము సమ్మెకి దిగుతాం, మేము జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాం, పెంచకపోతే మేము ఊరుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. లాస్ట్కి అంగన్వాడీలో ఒక మెట్టు దిగారు. ఏం దిగారు, మీరు ఏదైతే పెంచుతాం అంటున్నారు జూలైలో అది మాకు ఆన్ పేపర్ ఇవ్వండి అని చెప్పి అడిగారు, రిటర్న్గా ఇవ్వండి మాకు అని చెప్పారు. దానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. జూలైలో తర్వాత చూద్దాము మాట్లాడదాము అని చెప్పారు తప్పితే దానికి కూడా అంగీకరించాల. అంటే ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది, ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగరు అనేది అర్థమవుతుంది కదా. అర్థమవుతున్నా కానీ అంగన్వాడీలు సమ్మెకి వెళ్ళారు. అందుకే చంద్రబాబు నాయుడు అయోధ్య నుంచి ఒక ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, బాబు ఈగో తగ్గించుకో జగన్, ఈగో తగ్గించుకుని వాళ్ళతోటి సంప్రదింపులు చేసి పరిష్కరించు, లక్షలాది మంది ఉన్నారు అంగన్వాడీలు, వాళ్ళ మీద ఆధారపడి గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేసి మేము మీకు అండగా ఉంటామని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల దీంట్లో. కానీ ఇప్పుడు చేదాటిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ సమ్మె స్టార్ట్ అయినప్పటి నుంచే సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లు, వీళ్ళందరూ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు, వాలంటీర్లు వీళ్ళందరూ కూడా అంగన్వాడీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కొన్ని చోట్ల తప్ప. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ని సచివాలయ వార్డు గ్రామ ఉద్యోగులకి అప్పచెప్పాలి, సచివాలయ ఉద్యోగులకి అప్పచెప్పని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి అంగన్వాడీ టీచర్లు ఆయాల ఆధీనంలో నడవు. రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఉత్తర్వులు జారీ చేసిన దాని ప్రకారం సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీలకు సంబంధించినటువంటి విధులు వాలంటీర్ల చేత చేయించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త వచ్చింది. చెప్పాము, అది కూడా చెప్పాము. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, అంగన్వాడీ కేంద్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ని టెర్మినేట్ చేస్తున్నారు. టెర్మినేట్ ఆర్డర్స్ పంపించారు, టెర్మినేట్ లెటర్స్ కూడా పంపించారు. సో ఆ సెంటర్ని ఆధీనం చేసుకుని ఫ్రెష్ రిక్రూట్మెంట్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 25వ తారీఖు ఆ డేట్ కూడా ఇచ్చారు, 25వ తారీఖుని స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకే అంగన్వాడీలకు న్యాయం చేయమని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకి జగన్ గురించి తెలుసు కాబట్టి ఆయన ఇగోకు పోయాడు అంగన్వాడీలు మీద పై చేయి సాధించడానికి. లేదంటే వాళ్ళకి ఒక 1000 రూపాయలు పెంచడం పెద్ద ఇష్యూ కాదు, లేదంటే ఆన్ పేపర్ మేము జూలైలో వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పడం కూడా పెద్ద విషయం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ ఏంటంటే యుగో ప్రాబ్లం వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు గ్రహించారు. అంటే నన్ను ధిక్కరించి, నేను ముఖ్యమంత్రి ఉంటే నన్ను ధిక్కరించి మీరు సమ్మెలు చేస్తారా అనేటువంటి ఒక యుగోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. అందుకే యుగోకు పోకుండా సమస్యలు పరిష్కరించి డెమోక్రటిక్గా ఆలోచించండి అనేటువంటి ఒక సూచన చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సరే ఏం చేసినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక మెట్టు దిగి అంగన్వాడీలకి ఏదో న్యాయం చేస్తారని చెప్పి భావించడానికి లేదు. ఆల్రెడీ ఆయన 25వ తారీఖు నుంచి ఫ్రెష్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పిన తర్వాత ఆయన వెనక్కి వస్తారు. ఇలాంటి బెదిరింపులకు లేదంటే ఇలాంటి ఒత్తిడికు భయపడేటువంటి సీఎం కాదనేది అందరికీ తెలుసు. మిగతా సీఎంలు వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. గతంలో మనం కూడా అనుకున్నాం మిగతా సీఎంలు వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అనేది అంగన్వాడీలు గ్రహించాలని. కానీ దాని మీద అంగన్వాడీలు మేము తెలుస్తాం ఎక్కడ పోతారని, నెక్స్ట్ ఎలక్షన్ ఉంది కదా అది ఇది అని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి రకం కాదు. సో కాబట్టి ఫ్రెష్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంగన్వాడీలు దాదాపుగా ఇప్పుడు విధుల్లో చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమ్మెలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేయడానికి ఆల్రెడీ ఫైల్ రెడీ అయిపోయింది, సంతకాలు అయిపోయింది, ఉత్తర్వులు కూడా జారీ చేశారు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల కూడా జారీ చేస్తారు. 25వ తారీఖు నుంచి కొత్త అంగన్వాడీలు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.